నా పేరు బిక్కు నాయక్, టీఎస్టీటీఎఫ్ తెలంగాణ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ మహబూబాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మరి ఈ నెల 28వ తారీఖున లంబాడీలు పెద్ద ఎత్తున హాజరై లంబాడీల సింహగర్జన లేదా లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఎన్నో ప్రభుత్వాలు మరి ఎంతోమంది అగ్రవర్ణ కులాల వాళ్ళు మరి లంబాడీలను తీసివేస్తే ఒక ఆదివాసులైనటువంటి కోయాస్ అనేటువంటి ఒక జాతిని మాత్రమే పట్టుకొని మన ఆటలు ఆడించవచ్చు. లంబాడీస్ కనుక ఈ రిజర్వేషన్లు ఉంటే వీళ్ళు మనల్ని ఎదగనియ్యరు, వీళ్ళు ఎదిగి రాజ్యాధికారం పీఠం ఎక్కడానికి కూడా అతి దగ్గరలో ఉన్నారటువంటి కుటీలమైనటువంటి రాజనీతిజ్ఞతో ప్రవర్తించి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా గిరిజనుల మధ్య చిచ్చు పెట్టి ఈ విధమైనటువంటి మోసాలకు, కుట్రలకు పాల్పడుతున్నాయి. కాబట్టి లంబాడీ సమాజం, ముఖ్యంగా లంబాడీలలో చదువుతున్నటువంటి ఎంతోమంది మేధావులు, మరి ఉద్యోగస్తులు, విద్యార్థులు, కర్షకులు, శ్రామికులు, రైతులు వీళ్ళందరూ కూడా ఆలోచించండి. ఇవాళ రిజర్వేషన్ అనేటువంటిది ఒక విద్యార్థి లోకంతోనూ చదువుకున్న వాళ్ళతోనూ పోదు. ఇదే రిజర్వేషన్ మీద ఈరోజు కనుక లంబాడీ సమాజం మేల్కొనకపోతే రేపు భవిష్యత్తులో ఎమ్మెల్యే టికెట్లు కానీ, ఎంపీ టికెట్లు కానీ, ఎమ్మెల్సీ టికెట్లు కానీ, చివరికి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాల్సినటువంటి రిజర్వేషన్లు కూడా మనకు వర్తించకుండా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ముఖ్యంగా గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు గుర్తుంచుకోండి, లంబాడీ కులంలో పుట్టి రిజర్వేషన్ ఉపయోగించుకొని మనం ఈరోజు భావితరాలకు ఏం చెప్పబోతున్నాం అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా అందరికీ చెప్పి మీరు కూడా వచ్చి అందరినీ కదిలించి మరి సెప్టెంబర్ 28వ తారీఖు 2025న జరిగేటువంటి లంబాడీల సింహగర్జనను పెద్ద ఎత్తున విజయవంతం చేసి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే లంబాడీలను తీసేయాలనేటువంటి కుటిలమైనటువంటి కుట్రను చేస్తుందో అదే ప్రభుత్వానికి మరి 28వ తారీఖు సెప్టెంబర్లో జరిగే ఈ ర్యాలీ ద్వారా, ఈ సింహగర్జన ద్వారా లంబాడీల జోలికి పోతే మన పుట్టగతులు ఉండవనేటువంటి విషయాన్ని కూడా అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే విధంగా చెప్పాలని కోరుకుంటూ అందరూ వస్తారని ఆశిస్తూ జై బంజారా, జై లంబాడీ.